అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంతా తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే దాని ప్రభావం గడిచిన 3 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చూసిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా కోస్తా తీరంలో దాని ప్రభావంతో కూడా చెరువులు, పంట పొలాలు, ఊరు వాడ ఏకమైపోయి కూడా నీటి మట్టి జలమయమైన పరిస్థితి. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చెరువులు, అదేవిధంగా కుంటలు, వాగులు, వంకలు పొల్లి ప్రవహిస్తున్న పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా అయితే ఒంగోలు నగరం కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఒంగోలు నగరం ఈ వరదని సమర్థవంతంగా ఎదుర్కొందా అని ప్రశ్న అయితే తలెత్తితే ఖచ్చితంగా ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 ముందు వచ్చినటువంటి లైలా తుఫాన్కి అతలాకుతలమైన ఒంగోలు నగరం ఇప్పుడు 2025లో వచ్చిన ఈ ముత్తా తుఫాన్ అయితే సమర్థవంతంగా ఎదుర్కొంది. సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే చెన్నై మునిగిపోయేదానికి కారణమైనటువంటి వర్షపాతం 25 సెంటీమీటర్లు. అంటే చెన్నై నగరానికంటే ఇక్కడ వసతులు చాలా తక్కువైనప్పటికీ కూడా ఇక్కడున్న కొద్దిపాటి వసతులకి, అదేవిధంగా అధికార యంత్రాంగం చేసినటువంటి కృషి ద్వారా కూడా ఒంగోలు కొంత కష్టకాలం నుంచి, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుదని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి ప్రధాన కారణం 2014లో జరిగినటువంటి కొంత అభివృద్ధి, అదేవిధంగా 2024 తర్వాత కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టానికి పూర్తిగా ఒకే ఒక ఆధారం పోతురాజు కాలువ. ఈ పోతురాజు కాలువ పూడికి తీయటం, అదేవిధంగా ఆక్రమణలను తొలగించడం, డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడం, రోడ్లు వెడల్పు చేయటం, పూర్తిగా కూడా దీర్ఘకాలిక సమస్యల మీద అయితే పాలకులు దృష్టి పెట్టారు, అధికారులు సహకరించారు. దీని మొత్తానికి ప్రతిఫలమే ఈరోజు ఒంగోలు నగరం కొంత ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంది. కాకపోతే ఇప్పుడు మరికొంత సమయం ఇస్తే మటుకి ఈ నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నటువంటి పాలకులకు, అధికారులకు ఒక పెను సవాల్ ఎదురైంది. అది ప్రజల నుంచి రావాల్సిన సహకారం. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు నగరంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితుల్లో గత 3 రోజులు పాలకులు, అధికారులు, రాష్ట్ర మంత్రులు సైతం అక్కడే ఉండి పర్యవేక్షించిన పరిస్థితి. దీనికి ప్రధాన గల కారణం భౌగోళికంగా, అంటే వర్షపాతంతో పాటు భౌగోళికమైనటువంటి సమస్యలతో పాటు ప్రజలు కొంత సహకరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రధానంగా ఒక సమస్య అయితే తెర మీదకి వచ్చింది. అదే ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థను సమర్థవంతంగా వాడుకోవాలి, దాన్ని సానుకూలంగా ఉపయోగించుకోవాలి తప్పితే ప్లాస్టిక్ వ్యర్థాలు, అదేవిధంగా ఖాళీ సీసాలు, చెత్తా చెదారం పూర్తిగా డ్రైనేజ్లో ఉండిపోవటం వల్ల కూడా ఈ కొద్దిపాటి వరద కూడా ఒంగోలు నగరానికి కొంత భయపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఆర్టీవీ నగరమంతా తిరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా తటస్థపడింది. డ్రైనేజీ పొంగి పొర్లుతున్నది, ముఖ్యంగా ఈ చెత్తా చెదారం అడ్డుపట్టడం. దీనికి అధికారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నప్పుడు కూడా పాలకులు చేస్తున్నటువంటి పనితనానికి కొద్దిగా ప్రజలైతే సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో కానీ ఇప్పుడు 2024 కానీ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో కూడా అనేక అభివృద్ధి పనులు జరిగినాయి. దానికి ముఖ్యంగా ఒంగోలు నగరానికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడం, అదేవిధంగా పోతురాజు కాలువ ఆధునీకరణ, ఈ రోడ్లు వెడల్పు చేయడం, ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేదాని కోసం అయితే పాలకులు చేస్తున్న కృషికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్టీవీ ద్వారా తెలియజేస్తూ, మరి కొద్ది రోజుల్లో కూడా తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికైనా ఎదురైనటువంటి సమస్యలను మరొకసారి పునరావృతం కాకుండా ఉండేదాని కోసం అధికారులకి, పాలకులకి ప్రజలైతే సహకారం అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.